వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వజ్రకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వంశీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సర్పంచ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ సకురు గుర్రాజు గ్రామ సర్పంచ్గా అనేక సేవలు అందించారని కొనియాడారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో అన్నా క్యాంటీన్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్టూరు నగరం, సంపత్ నగరంలో చివరి దశకు చేరుకున్న అన్నా క్యాంటీన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి, కార్మిక వర్గాలు, చిరు ఉద్యోగులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారం అతి తక్కువ ధరకే అందించేలా లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అదే దక్షిణ మన పంచాయతీ అంటే అప్పుడు పంచాయతీ వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇప్పుడు మార్టూరు నియోజకవర్గం 2009లో ఉండేది. ముందు ఉండేది. తర్వాత ఏమైందో కొత్తది పర్చులు తర్వాత మార్టూరు ఎద్దపూడి మండలాలేమో పర్చులు ఉండేది కాదు. ఉంది లేదు సార్. ఓకే. పర్చులు వేరే మండలాలు ఉండేది. అద్దెకి కూడా ఉండేదా? అద్దెకి కూడా ఓకే వెళ్ళొస్తాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న MSME పార్కుల ఏర్పాటులో భాగంగా మార్టూరు మండలం నాగరాజుపల్లెలో నిర్దేశించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. సర్వే నంబర్లు 445, 453, 476లోని 85 ఎకరాల అసైన్మెంట్ భూమిని MSME పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు మార్టూరు తహసీల్దార్ మ్యాప్ ద్వారా వివరించారు. అనంతరం మొదటగా ప్రతిపాదించిన సర్వే నంబర్ 475లోని 53 ఎకరాల ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. బట్ మీరు నాగరాజుపల్లిలో ఎందుకు పెట్టారు? మీ మండల్ మ్యాప్ ఎక్కడ ఉంది? మండల్ మ్యాప్ చెప్పు. ఇక్కడ మండల్ మ్యాప్ కదా. సో NH16 ఇది మనకు నల్లటి రంగు. సో నాగరాజుపల్లి ఎక్కడ వచ్చింది? సో ఈ NH ఆనుకొని మీకు ఎక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది కదా, ఆనుకొని మీకు ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ దొరకలేదా అండి? దీని ఫీజిబిలిటీలో చూసుకొని దెన్ వీ విల్ గో టు ఆయన తర్వాత రేపల్లికి బయలుదేరిపోతారు. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా?
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పురపాలక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు మహిళా స్థానాల రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల నేతలు సమక్షంలో గద్వాల, ఐజా, వడ్డేపల్లి, అల్లంపూర్ మున్సిపాలిటీలకు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను డిప్ విధానంలో పూర్తి చేశారు. वार्ड नंबर 10 एसटी जनरल, वार्ड नंबर 5 एससी जनरल, वार्ड नंबर 8 एससी वुमेन, वार्ड नंबर 4 बीसी वुमेन, वार्ड नंबर 6 बीसी जनरल, वार्ड नंबर 1 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 2 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 3 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 7 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 9 अनरिजर्व्ड वुमेन. ओके ना? सो రిజర్వేషన్స్ అన్ని క్లోజ్ చేస్తాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, బీంగల్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. 2011 జనాభా గణాంకాలు, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిన్నచంగరంపేట మండలంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు పర్యవేక్షణ సహాయక కమిటీలను అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి సర్పంచ్ చంద్రశేఖర్ చైర్మన్గా, ఇతరులను సభ్యులుగా నియమించారు. సర్పంచ్ చంద్రశేఖర్ టీచర్లను విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం కృషి చేయమని, సమస్యలు పరిష్కరించమని సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంగన్వాడీ స్థాయి పర్యవేక్షకాల విలువ తెలియజేస్తూ మదర్స్కి ఎంత క్వాంటిటీలో తినిపించాలి, ఎన్నిసార్లు తినిపించాలి, ఎలా తినిపించాలి అనే దాని మీద వాళ్ళకి కల్పిస్తూ 6 నెలలు నిండిన పిల్లలకి ఫస్ట్ బాలామృతంతోనే మేము అన్నం ముట్టించడం జరుగుతుంది. అందరూ చాలా కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసినారు, విచ్ ఈజ్ చాలా గ్రేట్. అది ఫస్ట్ థింగ్ ప్రోగ్రామ్లో స్టార్ట్ చేసినారు. ఒక గర్భిణీ స్త్రీలకు పిలిచి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ అదర్ థింగ్ ఈజ్ మీకు సదుపాయాలు అందించడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ పిల్లల్ని గ్యాదర్ చేయాలి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చాలా స్కూల్స్లో చూశాను, ప్రైవేట్ స్కూల్స్లో
వేలు లక్షలు లాగుతారు. బట్ అది ఇక్కడ మనకు ఫ్రీగా అందుతుంది. గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్. దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ వైజ్లో మాత్రం నా 100% సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఫుల్ సపోర్ట్ మా నుండి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలసలో స్వర్గీయ కిమిడి సత్యనారాయణ నాయుడు ప్రథమ సంవత్సరిక వేడుకలు కుటుంబ సభ్యులచే స్వగృహంలో నిర్వహించబడ్డాయి. ఉదయం గీతా పారాయణం, కోలాట నృత్యం, భజనావళి, తదుపరి పీఠాధిపతుల ఉద్దేశాలు, నారాయణ సేవ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో సోదరులు, మాజీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారు నాయుడు ఆశయాలను కొనసాగిస్తూ కుటుంబానికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. మనకి ప్రధాన పాత్ర పోషించేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక నమస్సమాంజలు. మరి అతనితో లేదు రావణ గారు ఆపడానికి వీల్లేదు, ఇది ఎలాగైనా చెయ్యాలి, ఎలా చేస్తామండి, మనుషులు రావడానికి అవకాశం లేదంటే వెంటనే అతను చూడండి ఎంత ఆలోచన. రాజఋషి అంటే తన కార్యక్రమాలు తను చేసుకుంటూ దైవ కార్యక్రమాల్లో కూడా ఉండేవారు. ఆఖరి 12 ఏళ్ళు మాత్రం ఒక్కోళ్ళు కట్టారు. ఇంకా మిగతా చాలా ఆధ్యాత్మికంగా అందరూ కార్యక్రమాలు చేశారంటే రేగిడి ప్రభావం ఆంధ్రవలస మీద, ఆంధ్రవలస ప్రభావం రేగిడి మీద కూడా ఉంటుంది అన్ని విధాలుగా. శ్రద్ధ తీసుకోవడం అనేది ఆయనకు అలవాటు. మరి ఆయన మా అమ్మకి 14 మంది సంతానం. 14 మందికి ఈరోజు నాకు తెలిసి 12 మందిని నేను చూశాను. నాకు చిన్నప్పుడే నేను పుట్టకముందే ఒక ఇద్దరు చనిపోయారు. 12 మంది అంటే సీతారామ. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాధన సమితి సభ్యులు గత 10 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం పట్టణ బంద్లో వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించి మూగబోయింది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉప్పరపల్లి. భూమి పూజతో హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించినప్పటికీ నిరసనగా పనులు నిలిపివేయబడింది. కాంగ్రెస్ యువత నాయకులతో చర్చించి ఆసుపత్రి వర్ధన్నపేట హెడ్ క్వార్టర్లోనే నిర్మాణం జరుగుతుందని హామీ ఇచ్చారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటనలో ఉన్న సందర్భంగా దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం మధ్య రాకపోకలకు ఇది సేవ అందిస్తుంది. అదేవిధంగా 7 అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రారంభించి స్థానిక రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇది దేశీయ రైలు ప్రయాణానికి కొత్త సౌకర్యాలను అందిస్తుంది. तो आपको याद होगा कि जब पहली मर्तबा दिल्ली से बनारस के लिए ट्रेन खुली थी, फिर दिल्ली से जम्मू के लिए ट्रेन खुली थी, तो लोगों ने ये कल्पना नहीं की होगी क्या. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా కేసులో సర్పంచ్ గిరి అరెస్టు అయ్యారు. మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల సమయంలో వైసీపీ నేత గిరి మూగజీవులను రక్తంతో పొట్టేలుగా చేసి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పబ్లిక్ ఫిర్యాదులపై పోలీసు ఎస్ఐ ఓభయ్య, సర్పంచ్ గిరి మరియు అనుచరులు మురళి, శ్రీధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగర చక్రవర్తి యాదవుల కులశ్రేష్ఠ శ్రీకృష్ణదేవరాయల జయంతి మార్కాపురంలో అఖిల భారత యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరణ, గణనీయుల ప్రసంగాలు, చరిత్ర వివరణలు ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించి సాహిత్య, రాజకీయం, భక్తి రంగాల్లో చేసిన కృషిని స్మరించారు. మార్కాపురం జిల్లా యాదవ మహాసంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. యాదవ వంశానికి చెందినటువంటి
తురువ వంశస్థుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయ వారు 100% యాదవుడే అన్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా దేవరాయల వారి యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతరులు ఎవరైనా శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదవ సామాజిక వర్గం గర్వపడేలా దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించినటువంటి మహానుభావుడు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థాన నిర్మాతల్లో ఒకరైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు, జోహార్ శ్రీకృష్ణదేవరాయలు. యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, యాదవుడే శ్రీకృష్ణదేవరాయలు, యాదవుడే శ్రీకృష్ణదేవరాయలు, యాదవులే శ్రీకృష్ణదేవరాయల వారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, కార్మికులు 16వ రోజుకు చేరిన నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. పండుగ నాడు రైతులను, కార్మికులను పస్తులుంచిన ప్రభుత్వానికి నిరసనగా మానవాహారం నిర్వహించారు. రైతు, కార్మిక సంఘాలు ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించకుండా పెండింగ్ బకాయిలను చెల్లించాలని, అవినీతి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక నాయకులు, పూర్వ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెల్లించాలి 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 నశించాలి 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 నశించాలి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 4 మున్సిపాలిటీలకు చెందిన 100 వార్డులకు రిజర్వేషన్లను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 2011 జనాభా ప్రాతిపదికన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను కేటాయించారు. కొడంగల్కు 12, పరిగికి 18, తాండూరుకు 36, వికారాబాద్కు 34 వార్డులకు ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2 unreserved, వార్డ్ నెంబర్ 3 unreserved, వార్డ్ నెంబర్ 4 unreserved, వార్డ్ నెంబర్ 12 unreserved. For women, sir. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చంద్రగిరి పట్టణ ఆరాధ్య దైవం శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే పులవర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా సమర్పించారు. కోదండరామస్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పట్టు వస్త్రాల ఊరేగింపు జరిగింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణంలో వాకర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ 303 గవర్నర్గా డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రవిరాజు, బాబీ కృష్ణరావు పాల్గొని నూతన గవర్నర్ను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవలు, ఆరోగ్య కార్యక్రమాలు, యువత అభివృద్ధికి అసోసియేషన్ ద్వారా మరింత కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమం నర్సంపేట పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే నేను స్పోర్ట్స్ రిలేటెడ్లో ఉన్నాను. రిలేటెడ్ ఈ మార్కెట్ కూడా అదే మీరు మన ఐటీ గారు కూడా అన్నారు, దానిలో కంప్లీట్ చేయాలి. 2028లో మీకు కొత్త జిల్లాలో ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలుగా రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అలయన్స్ ఉంది. ఆ సార్ నాకు కలిసాను, తప్పనిసరి చేస్తాం సార్. మీకు నలుగురి కలిసి మా ప్రాంతం చేసి భవిష్యత్తులో మేము కూడా గవర్నర్షిప్ తీసుకుందామని ఒక ఆలోచనతో ఖమ్మం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషకరమైన విషయం. తప్పనిసరి మీరు రవిరాజు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు డిస్టిక్ 303 ఇన్స్టలేషన్ ఫంక్షన్కి వచ్చాము. వాకర్స్ అందరూ కూడా సైనికుల్లాగా వాకర్స్ ఇంటర్నేషనల్లో పనిచేస్తున్నారు. అన్ని ఎక్సర్సైజుల కన్నా కూడా వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఈవెన్ యోగా తెలియజేసి ప్రతి ఒక్కరిని వాక్ చేసేటట్టు చేసి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయడానికి మేము పూనుకున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఓన్లీ వాకింగే కాకుండా సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. ఎస్పెషలీ ఈ 2026లో మేము ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, తర్వాత వచ్చి ఈవెన్ ఇతర సమస్యలైన కూడా వాళ్ళకి మేము ఆదుకునే విధంగా ప్రతి ఒక్క అసోసియేషన్ మేము పూనుకుంటున్నాము. దీన్ని పబ్లిక్ తర్వాత గ్రామాలు కూడా మా వాకర్స్ని ఆదరించి మా సర్వీసును పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి వాకర్ ఇంటర్నేషనల్ 303 ఇన్స్టాలేషన్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి డాక్టర్ రవిరాజ్ గారు, అదేవిధంగా బాబీ కృష్ణారావు గారు, ఐపీఈ గారు, అదేవిధంగా ఆర్సీ గారు, మరియు ఏవిపి గారు, మరియు వాకర్ ఇంటర్నేషనల్ 303 పెద్దలు కరగ కుమారస్వామి గారు, జంగ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా చేసినటువంటి మరి శ్రీమతి భారతి గారు. నర్సంపేటలో ఈ గవర్నర్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ వాకర్ అసోసియేషన్స్ అన్ని కూడా సిటీల వరకే పరిమితం ఉండే. మరి నేను 2019లో వాకర్ అసోసియేషన్ నర్సంపేటలో స్థాపించిన తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ మరి జిల్లా వాకర్ అసోసియేషన్ పెద్దల సహకారంతో ఈరోజు నేను గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఎందుకు అనంటే, గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, మరి ఇంకా సామాజిక కార్యక్రమాలు మా క్యాబినెట్ నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ పెద్దలందరికీ, విలేకరులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతిని పురస్కరించుకుని బలిజ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోపినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బలిజ కులస్తులు పాల్గొనడంతో పట్టణంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణదేవరాయల సేవలను నేతలు కొనియాడారు.
భవనాన్ని పెట్టాలి. మాకు చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ కల్పించిన దేవుడు అయినా కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. దాన్ని మళ్ళా అమలు పరిచే విధంగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి కమ్యూనిటీ భవనానికి ఆగిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి రూపాయలు ఇస్తే అది ఏమైందో తెలియదు. కాబట్టి దయచేసి మళ్ళా మాకు ఆ కమ్యూనిటీ భవనాన్ని కట్టడానికి వేగంగా మా పిల్లలకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటుంది కాబట్టి అక్కడ రూమ్ కూడా మేమే కట్టుకుంటాం. కాబట్టి దయచేసి మాకు అటువంటి అవకాశం చేయించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం తరఫున ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలకి ఇంతవరకు జయంతిని చేయలేదు డిక్లేరు. ప్రభుత్వ పరంగా ఆయన జయంతిని అమలు పరచాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై బలిజ! జై బలిజ! జై బలిజ! జై శ్రీకృష్ణదేవరాయ! జై శ్రీకృష్ణదేవరాయ! జై శ్రీకృష్ణదేవరాయ! వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లె గ్రామంలో జల్లికట్టు సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జల్లికట్టు ప్రాంతంలో వైసీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని పోలీసులు సూచించగా ఇతర పార్టీలవి తొలగించకుండా కేవలం వైసీపీ ఫ్లెక్సీలని ఎందుకు తీసేస్తున్నారని వైసీపీ క్యాడర్ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి చేరుకుని బొమ్మకుంట రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ రోజున చంద్రగిరి మండలంలో కొన్ని దశాబ్దాలుగా జల్లికట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని చెప్పి ఈ రోజున మన బొమ్మగుంట రవి గారిని ఈరోజు పొద్దున్న నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం చేసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి అన్నం కూడా ఇవ్వకుండా ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనంతా అక్కడ చూడొచ్చు. ఈరోజు అడుగుతున్నాం, మీ టైం డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ఎక్కువ రోజులు లేవు. ఖచ్చితంగా చెప్తున్నాం, మా బొమ్మగంటి రవి గారిని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు, మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు దీనికి ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం, ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు. ఇప్పటికైనా సీఏ గారికి చెప్తున్నాను, మీరు కోర్టు ఆదేశాలను పాటించండి. ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సీఏని ఆ రోజు తిట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అదే కేసులో తెచ్చిపెడుతున్నారు. మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా ఇబ్బందులను కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో వందలాది మంది ఈరోజు కార్యకర్తలు కూర్చోన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటాను. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గం పాకల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. పాకల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, బలిజ సంఘం నాయకుల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాణాసంచ, డప్పులు, కోలాటాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా అశోకన్న గారు కూడా రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గురించి. అలా 100% ఆల్రెడీ మేము చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ కూడా డిజైన్ చేశారా. ఆ 3 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా
కుటుంబ అమ్మాయిని కూడా మాట్లాడడానికి కూడా మా సీఎం గారు దృష్టి తీసుకున్నా. అదేవిధంగా ఆర్మీఎస్ సోదరులు చెప్పిన 100% కరెక్ట్. శ్రీకృష్ణదేవరాయల జయంతి కంపల్సరీ చేయాల్సిన బాధ్యత మనందరూ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఫస్ట్ మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మేమందరూ కూడా అసెంబ్లీలో శ్రీనారాయణ గారి మీకు అందరూ కూడా చిత్తూరు జిల్లానికి కోరి చేస్తామని సభావం తెలియజేసుకుంటూ, ఏదేమైనా మొన్న ఎలక్షన్ లో నన్ను గెలిపించి చేసినటువంటి దళిత సోదరులకి, రాజకీయులందరికీ మీ అందరికీ ఒకటే, మీ ఇంట్లో నేను నాని ఎమ్మెల్యే కాదు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరో చెప్తా. ఇదే ఈ రోజు అక్కడ ఉన్న ఒక 30 మనం శ్రీకృష్ణ దేవాలయానికి సంబంధించినటువంటి చేసినటువంటి పనులు కూడా మన పెద్ద ఎన్నికల మన చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారి అదే పనులు చేస్తున్నారు. మన ఎలక్షన్ లో మనందరూ ఐక్యంగా ఎక్కడ లేని విధంగా సక్సెస్ ఇదే విధంగా కనీసం 20 ఏళ్ళు మనం ముందుకున్నాం. ముందుకు మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకున్నాం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. చిరకాల వాంఛ మన చంద్రగిరి శాసనసభ్యుల ఆశీర్వాదాలతో విగ్రహావిష్కరణ చేసుకోవడం మనస్ఫూర్తిగా మాదే గారిని కూడా అభినందిస్తూ, చంద్రగిరి నియోజకవర్గ సోదరులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా చెప్పారు దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణ దేవాలయాలు తెలియని వాళ్ళు, అరువులేని వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఈరోజు ఆకారంలో చేసుకోవడం, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరులో గత 10-15 సంవత్సరాలుగా అన్ని నియోజకవర్గాలలో కూడా శ్రీ కృష్ణదేవరాయ విగ్రహ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం.